ప్రజలు మారనంత వరకు, ప్రజల ఆలోచన విధానం మారనంత వరకు మన సమాజం బాగుపడదు. నువ్వు ఎప్పుడైతే ఓటుకి డబ్బు తీసుకుని వేయటం మానేస్తావో అప్పుడే మన సమాజం కానీ, మన ఊరు కానీ, మన దేశం కానీ బాగుపడుతుంది. మారాలి. చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఉద్యోగస్తులు మీరు కూడా డబ్బులకు ఆశపడి డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారంటే అది ఎంత అవమానకరం. ఒక్క ఓటు హక్కును సంపాదించడానికి ఆయన తన సొంత కొడుకు చనిపోతే కూడా పోలేదు. అంబేద్కర్ వాదులం అని చెప్పుకొని, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకొని, అది ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఎవరైనా సరే, నిజంగా నువ్వు ఒక దేవుణ్ణి నమ్ముతున్నావు అంటే నిజాయితీగా ఉండు. అంతేగాని చిన్న డబ్బులండి, 500 రూపాయలకి అమ్ముడుకోవడం ఏంటండి? ఒక ఓటు హక్కును అమ్ముకోవడం ఏంటి? అది నీకు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. ఒక మంచి వ్యక్తిని నువ్వు ఎన్నుకోవచ్చు. డబ్బు ఉన్నవాడే ఈరోజు అధికారం చేయాలి అంటే మరి డబ్బు లేనివాడు మంచి నాయకులు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? ఎప్పుడు వస్తారు? ఇంకా రారు. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారు నిజంగా పోటీ చేసినా కూడా ఆయన ఓడిపోతారు. ఎందుకంటే మీరు కేవలం డబ్బు తీసుకుని మాత్రమే ఓటేస్తారు. ఆయన డబ్బు ఇవ్వడు. ఆయన నిజాయితీగా మాట్లాడతారు, నిజాయితీగా బతికేవాడు. కాబట్టి ఒక భగత్ సింగ్ కావచ్చు, ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు, నేతాజీ ఎవరైనా సరే, మన ఉద్యమకారులు కావచ్చు, స్వతంత్ర సమరయోధులు కావచ్చు, ఈ రోజుల్లో పోటీ చేస్తే అందరూ ఓడిపోతారు. అలాంటి గొప్ప ప్రజలున్న టైం ఇది. మారండి, కొంచెమైనా మారండి. ఈ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టండి.